పంటకు మద్దతు ధరతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు చలో ఢిల్లీ పేరిట నిరసనలు చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా నవంబర్ 26వ తేదీ నుండి దల్లేవాల్ పంజాబ్ మరియు హర్యానా మధ్య ఖనౌరీ సరిహద్దులో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. దీంతో చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతు సంఘాలను శంభు సరిహద్దు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టియర్ గ్యాస్, వాటర్ క్యాన్స్ ప్రయోగించారు. మరోపక్క అంబాలా జిల్లాలో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా, పంజాబ్ శంభు సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు తమ డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్రకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడానికి ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుంది, రైతు నేతలతో చర్చలు జరుపుతుందో లేదో అనే సందేహంపై రైతు సంఘాల నేతలతో ఆసక్తి నెలకొంది. కాగా రైతు ఆందోళనని అణిచివేసే చర్యలో భాగంగా పోలీసులు అంబాలాలో 144 సెక్షన్ను విధించారు. ఈ నేపథ్యంలో చలో ఢిల్లీ మార్చిలో పాల్గొన్న రైతులపై బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. ఇప్పటికే రైతులకు వామపక్షాలు సైతం ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. పంటకు మద్దతు ధరతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు చలో ఢిల్లీ పేరిట నిరసనలు చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా నవంబర్ 26 నుంచి దల్లేవాల్ పంజాబ్, హర్యానా మధ్య ఖనౌరీ సరిహద్దులో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. దీంతో చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతు సంఘాలను శంభు సరిహద్దు వద్ద అడ్డుకున్నారు పోలీసులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టియర్ గ్యాస్, వాటర్ క్యాన్స్ ప్రయోగించారు. మరోపక్క అంబాలా జిల్లాలో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. హర్యానా, పంజాబ్ శంభు సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు తమ డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్రకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడానికి ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుంది, రైతు నేతలతో చర్చలు జరుపుతుందో లేదో అనే సందేహం రైతు సంఘాల నేతల్లో ఆసక్తి నెలకొంది. కాగా రైతు ఆందోళనని అణిచివేసే చర్యలో భాగంగా పోలీసులు అంబాలాలో 144 సెక్షన్ను విధించారు. ఈ నేపథ్యంలోనే చలో ఢిల్లీ మార్చిలో పాల్గొన్న రైతులపై బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. ఇప్పటికే రైతులకు వామపక్షాలు సైతం అలాగనే ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. देखो की हालात बनाए जा रहे हैं। सरकार